జనసేన, బీజేపీ కలిపి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఎవరిని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికైతే వచ్చారు. కానీ ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలనే దగ్గర తేల్చుకోలేకుండా పోతూ ఉన్నారు. అది మళ్ళీ పంచాయతీ తిరిగి 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 మొదటికి వచ్చినట్లుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చాలామంది పాత బీజేపీ సీనియర్ నాయకులు అందరూ ద్వితీయ శ్రేణి లీడర్షిప్ నుంచి కూడా వాళ్ళ అధిష్టానానికి వరుస పెట్టి లేఖలు రాస్తున్నారట, ఫిర్యాదు చేస్తూ ఉన్నారట. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని సీట్లు, గెలవలేని సీట్లు మన నెత్తిన అంటగడుతూ ఉన్నారు. దానికోసం పొత్తెందుకు? ఇప్పుడు ఆదోని, అనపర్తి లాంటి చోట్ల బీజేపీ క్యాడరే లేరు. టీడీపీ పోటీ చేసినా కూడా గెలవదు. అక్కడ మన కట్టబెడుతున్నారు. అన్నీ ఓడిపోయే సీట్లే అని చెప్పి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలని పురంధరేశ్వరి తాను కూడా ఢిల్లీకి పిలిపించింది. బీజేపీ అధినాయకత్వం కొత్త ప్రపోజల్ చంద్రబాబుకు పంపించారు. సో చంద్రబాబు ఇదెక్కడ తలనొప్పిరా బాబు నాకు అని చెప్పి ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి పిలిపించుకున్నారు. తాజాగా ఈరోజు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎవరెక్కడ పోటీ చేయాలి, మేనిఫెస్టో ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి అని డిసైడ్ చేయడం కోసం ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు అండ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ వేదికగా జరిగేటివి ఏం లేవు అనే పక్కనే హైదరాబాద్లో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ పిలిపించుకొని ఇప్పుడు ఏంది పరిస్థితి? వాళ్ళేమో కొన్ని మార్పులు అడుగుతున్నారు. విశాఖపట్నం ఎంపీ సీటు కావాలని చెప్పి బీజేపీ గట్టిగా పట్టుబడుతుందట. కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా 1-2 సీట్లు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారట. ఆ 3 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనేమో ప్రకటించారు. సో ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ పిలిపించి సో వాళ్ళు తిరుపతికి జనసేనకి ఇస్తామని చెప్పారు. తిరుపతి, మదనపల్లి, కదిరి, శ్రీకాళహస్తి ఈ చోట్ల కొన్ని మార్పు చేర్పులు చోటు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందబ్బా. ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు. మరి జనసేన టీడీపీకి, టీడీపీ బీజేపీకి, బీజేపీ జనసేనకు ఎట్లా మార్పులు చేర్పులు జరుగుతుందో తెలియదు. దాని మీదే సుదీర్ఘంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోజు మళ్ళీ చర్చించారు. అండ్ బీజేపీ ఇంకొక సీట్ ఎక్స్ట్రా కావాలంటుందట అసెంబ్లీలో. మరి ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రా అడిగితే పవన్ కళ్యాణ్ అది పోయి పవన్ కళ్యాణ్ మీదనే పడుతుంది. ఆ సీట్ నువ్వే ఇయ్య అంటాడు చంద్రబాబు. ఏం చేస్తావు సరే అని చెప్పి ఇస్తారేమో. బీజేపీ ఒక సీట్ ఎక్స్ట్రా కావాలంటుంది, కొన్ని సీట్లు ఖచ్చితంగా కావాలని చెప్పి పట్టుబడుతూ ఉన్నారు, గెలిచే సీట్లు కావాలంటున్నారు. సో మరి దానికి ఏదో ముగింపు అన్నేద్దాం రా అని పవన్ కళ్యాణ్ పిలిపించారు. ఒకవైపు ఈ నెల 25 లేదా 26వ తేదీ నుంచి చంద్రబాబు కుప్పం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారట. 27 నుంచి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్నారు. అటు 27 నుంచి మాస్కా బాప్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వస్తూ ఉన్నారు కదా. ఇంకా ఆ లోపు అప్పుడు ఇంకా మనము వదిలేటకపోతే మన మీడియా మనకి ఎటు ఉంది కదా అటెన్షన్ ఇచ్చేకి. సో ఆ మాత్రం జనాల్లో కనుక మనం చూపించుకోలేకపోతే ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టేస్తారు అని చెప్పి వాళ్ళు అలర్ట్ అయ్యారు. అందుకని చెప్పి 27వ తేదీనే పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్, 25, 26 ఏదో ఒక రోజు కుప్పం నుండి చంద్రబాబు మొదలెడుతున్నారట. మోస్ట్ ప్రాబబ్లీ వీలైనంత త్వరగా మనం ఈ లిస్టు ప్రకటించేద్దాం. ఇంకా ఎంపీ అభ్యర్థులను కూడా ఎన్ని రోజులు ఇలా అని చెప్పి చంద్రబాబు. బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తే మనం ప్రకటిద్దామని చెప్పి వీళ్ళు ఉన్నారు. వాళ్ళేమో మార్పు చేర్పులు అడుగుతూ ఉన్నారు. ఈ తలనొప్పి మొత్తం తిరిగి 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 మళ్ళీ మొదటికే వచ్చినట్లుంది. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, మళ్ళీ కొన్ని మార్పు చేర్పులు జరుగుతున్నాయి. ఆ మార్పు చేర్పులు నియోజకవర్గాల్లోనే జరుగుతాయా, లేకపోతే గాజు గ్లాసు పగిలే కొద్దీ పదును తేరుతుంది కాబట్టి 24 నుంచి 21కి పగిలి బ్రహ్మాండంగా పదును తేలింది. 3 ఎంపీ సీట్ల నుంచి 2కి తగ్గి పదును తేలింది అది. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏమైనా కనుక ఇప్పుడు ఇచ్చిన వాటిలో మరింత కోతబడి మరింతగా పదును తేలుతుందా ఏందా గాజు గ్లాస్ అన్న విషయం అయితే చూద్దాం. మొత్తం మీద ఎవరిది పై చేయి అవుతుందో, ఎవరు వాళ్ళు కోరుకున్న నియోజకవర్గాల్లో పోటీ చేయగలుగుతారో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు కన్ఫామ్ లేదు. ఎవరో ఒకరికి మార్పులు తప్ప మాకు ఏం కష్టాలు వచ్చినాయో అయ్యా మీకు నిజంగా.